కొత్తగూడెంకి 10,000 కోట్లు కేబినెట్ అప్రూవల్ చేసి కనీసం వారానికి 2,000 కోట్ల లెక్కని వచ్చే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎలక్షన్ లోపునే ఆ 10,000 కోట్లు రిలీజ్ చేసి ఆ 10,000 కోట్ల ద్వారా ఇప్పటి వరకు ఇచ్చిన నెరవేర్చని వాగ్దానాలు వెంటనే నెరవేర్చమని నేను ఖమ్మం, కొత్తగూడెం నాయకుల తరపుని, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల తరపుని నేను డిమాండ్ చేస్తున్నాను. భద్రాచలం నుండి ఖమ్మం వరకు ఈ మధ్య నేను తిరగడం మీరు చూశారు. 60 కిలోమీటర్ల జర్నీ దాదాపు 3 గంటలు పట్టింది. అలాగే వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి ఏమీ చేయలేదు. ఇంకా 700 కోట్లు కేటాయించామని మున్నూరులో ఇరువైపులా ఆర్సీసీ పక్కా వాల్ కాంట్రాక్ట్ చేస్తానన్నారు, నిర్మిస్తామన్నారు. ఇంతవరకు నిర్మించలేదు. అలాగే సీతారాం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. 10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. రైతులైతే సాగునీరు కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు గారు ఉండి కూడా ఆర్థిక శాఖ ఆయన చేతిలో ఉండి మాట్లాడినప్పుడల్లా తమ్ముడు రేవంత్ రెడ్డి అంటాడు, ఇదిగో మీ ఫైనాన్స్ మినిస్టర్, ఇదిగో మీ ఫైనాన్స్ మినిస్టర్ అని ఆయన చూపిస్తాడు. మరి ఆయన ప్రమోట్ చేస్తున్నాడో డిమోట్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. ఒకటి మాత్రం జరగట్లేదు, ఖమ్మంకేమి నిధులు రావట్లేదు. లేదు అంటే వెంటనే బట్టి విక్రమ గారు రాజీనామా చేసేనా, ఆ 10,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చినంత వరకు ఆయన పదవిని విరమించుకోనేనా ప్రజల కొరకు, ఖమ్మం ప్రజల కొరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వరదల్లో నష్టపోయిన జనం మనం చూసాం. తెలంగాణ నుండి హెలికాప్టర్లో వైనాడు, కేరళ, నేను ఈ మధ్య కేరళ వెళ్ళి వచ్చాను. వైనాడుకి, కేరళకి హైదరాబాద్ నుంచి 100,000 కోట్లు మూటలు చెల్లించారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేయడం మనం విన్నాం. మరి పక్కనున్న ఖమ్మంకి ఎందుకు తొలగించరు? హైదరాబాద్ నుంచి 3 గంటలే కదా జర్నీ. సో ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఇప్పుడు చూసి వచ్చాం కదా, ఎంత ఘోరంగా, అసలు అది కన్స్ట్రక్షన్ ప్లానింగే రాంగ్, హరిబరిగా చేశారు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. అది దాని ద్వారా దాదాపు 1,00,000 మందికి నష్టం జరిగింది. నష్టపరిహారం చెల్లించలేదు. కొన్ని నష్టం పరిగిన మెయిన్ ఏరియాలు నేను మాట్లాడుతున్నా. కోట నారాయణపురం ఒకటి, మోతీనగర్ ఒకటి, జలగం నగర్ ఒకటి, టీచర్స్ కాలనీ, కాలవోడు, మంచికంటి నగర్, వెంకటేశ్వర్ నగర్, కరుణాగిరి, రాజీవ్ గృహకల్ప, కవిరాజ్ నగర్, ఇంకా అన్ని గ్రామాలు. నేను తిరిగిన ప్రతి గ్రామాలు ఎక్కడా రోడ్లు లేవు.